Hello aspirants, welcome to Neo Mentors Daily Contemporary Issues. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు డిజిటల్ క్రాప్ సర్వే. అంటే మన దేశంలో ఎంత పంటలు వేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో వరి సాగు సాగిస్తున్నారు, ఇలాంటివన్నిటిని డేటా మనం ఇప్పటివరకు కూడా శాటిలైట్స్ బేస్డ్గాను న్యూ టెక్నాలజీస్తోనే తీసుకుంటున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు డిజిటల్ క్రాప్ సర్వేని తీసుకొస్తున్నారు. అంటే మొత్తంగా ఫీల్డ్ సర్వే చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం త్రూ ఒక యాప్ ద్వారానో లింక్ ద్వారానో ఇంటర్నెట్లో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాబేస్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఈ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్ తీసుకుంది. యాక్యురేట్గా రియల్ టైమ్ క్రాప్ డేటా కలెక్షన్, అంటే ప్రతి చోట ఈ డేటాని మాన్యువల్గా కలెక్ట్ చేస్తారు. కాకపోతే టెక్నాలజీస్ ఏంటంటే మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా అగ్రికల్చర్ స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా ఈ యొక్క డేటాని త్రూ డిజిటల్ మీన్స్ డిజిటల్ డేటాబేస్లో వీటిని నిక్షిప్తం చేస్తారు. రియల్ టైమ్ డేటా కలెక్షన్ అనేటటువంటిది డైరెక్ట్గా ఫీల్డ్స్ నుంచి తీసుకుంటారు. అయితే ఇది మాన్యువల్గా చేయరు. ఆబ్వియస్గా మాన్యువల్గా అక్కడ జనాలు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇది ఎలా అంటే ఇంకా మళ్ళీ డ్రోన్స్ ఏమన్నా వాడతారా, శాటిలైట్స్ ఏమన్నా చేస్తారా అనేటటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు. అయితే ఎన్హాన్స్డ్ యాక్యురసీ దీనివల్ల మనకి ఏమొస్తుందంటే ప్రిసైజ్ క్రాప్ ఏరియా ఎస్టిమేషన్ వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఈజీ కూడా, ఎందుకంటే మనకి ప్రతి ప్రాంతాల్లోని మనకి పంచాయత్ గవర్నమెంట్స్ ఉంటాయి, అలాగే బ్లాక్ లెవెల్ ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి. సో ఇందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సర్వే చేయడం పెద్ద విషయం అయితే ఏం కాదు. సో దీనికి సంబంధించి ఫార్మర్ కన్సెంట్తోనే డేటాను కలెక్ట్ చేస్తారు. ఫార్మర్ పర్మిషన్ లేకుండా అక్కడ డేటాను కలెక్ట్ చేయరు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ డేటాని డిజిటల్ డేటాబేస్లో నిక్షిప్తం చేసిన తర్వాత ఓన్లీ ఆథరైజ్డ్ ఎంటిటీస్, అంటే ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ అయితే గవర్నమెంట్ చేత ఆథరైజ్ చేయబడతాయో వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకునే అధికారం ఉంటుంది. అలాగే స్టేట్ కంట్రోల్, అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ డేటాబేస్ని మేనేజ్ చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది. అలాగే సెక్యూర్ ట్రాన్స్మిషన్స్, అంటే ఎన్క్రిప్షన్స్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, సెక్యూరిటీ ఆడిట్స్ ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. అంటే సైబర్ మళ్ళీ దీని మీద హ్యాకింగ్స్ అవి ఏమి జరగకుండా ఎన్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా యూస్ చేస్తారు. దానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకుంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సర్టెన్ గైడ్లైన్స్కి సంబంధించి. అలాగే రాబస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ తీసుకుంటారు ఈ డేటాబేస్ని నాశనం చేయకుండా. అలాగే ఫార్మర్ ఇంక్లూజన్ అండ్ డిజిటల్ యాక్సెస్, అంటే రైతులను కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తారు. డిజిటల్గా ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ ఉండేలాగా చేస్తారు ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అయితే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్కి, కృషి సాకీస్కి, సిఎస్సిస్ అంటే మన తాలూకా బయట ఈ సేవలు ఉంటాయి కదా, కామన్ సెక్యూరిటీ సెంటర్స్ అని అంటాం, మనం బిల్స్ అవి కడుతుంటాము. సో అక్కడ మీ సేవ ఈ సేవ లాంటివి అనమాట. సో అక్కడ కూడా సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్కి ఈ డేటాను అంతటిని కూడా ఉపయోగించి. దాంతోపాటుగా స్టేట్ లెడ్ కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా స్టేట్ లెడ్ క్యాంపెయిన్స్ ఫర్ ఫార్మర్స్ వితౌట్ మొబైల్ యాక్సెస్, అంటే మొబైల్ యాక్సెస్ లేనటువంటి రైతులకి అక్కడ క్యాంపెయినింగ్స్ నిర్వహించి దీని మీద అవగాహన తెలియజేస్తారు. దీనివల్ల మనకి యూజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ డేటా ఉంటే మనకి నిజంగా అసలు అగ్రికల్చర్లో గ్రోత్ ఎంత వస్తుంది, అసలు మన తాలూకా ప్రొడక్షన్ అనేటటువంటిది అంచనాలు వేస్తున్నాం కానీ ఇది కరెక్ట్గా ఎంత ఉంది, అలాగే మన తాలూకా ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతోంది, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, మనం నిజంగా ఫార్మర్కి సంబంధించి ఈ యొక్క ఏదైతే డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని అనుకున్నామో అది నిజంగా జరుగుతుందా లేదా అంచనాల కన్నా కూడా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కనుక మనకి తెలిస్తే సో డెఫినెట్గా దీనికి మనం ఎక్కువగా బెనిఫిట్ చేయగలుగుతాం. ఎక్కువగా రైతులు కూడా అది ఉపయోగం కదా. సో ఆ రకంగా ఒక డేటాబేస్ సిస్టమ్ని క్రియేట్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ అ ప్రీ రిక్విజిట్ కండిషన్. ఈవెన్ మనకి ఎంత డేటా ఉంటే అంత ఈజీగా మనం కొత్త పాలసీలు డిజైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది అందరు ల్యాండ్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఫార్మర్స్ని కవర్ చేస్తుంది. స్టేట్స్ అయితే ఇంకా కౌలు రైతుల్ని వీళ్ళని కూడా ఇందులో భాగస్వాములు చేయొచ్చు డిపెండింగ్ ఆన్ దర్ పాలసీస్. ఇక సెకండ్ టాపిక్, ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా టీని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దేశంగా మారింది, 2వ స్థానంలోకి వచ్చింది. ఇంతకుముందు మనకి టీ ఎక్స్పోర్ట్స్లో 3rd స్టేజ్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ కెన్యా, 2వ స్టేజ్లో శ్రీలంక, 3rd స్టేజ్లో ఇండియా. ఇప్పుడు శ్రీలంకను మనం క్రాస్ చేసాం. దీనికి సంబంధించి ఇండియా 254 మిలియన్ కిలోల టీని 2024లో ఎక్స్పోర్ట్ చేసింది. అది గతంలో కన్నా ఆల్మోస్ట్ ఒక 20 మిలియన్ కిలోస్ ఎక్కువ. ఇండియా శ్రీలంకను దాటింది. కెన్యా మనకన్నా ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ మనకన్నా డబుల్ చేస్తారు కెన్యాలో 50 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ టీ. మీ అందరికీ తెలుసు టీ అనేది ఆకుల నుంచి వస్తుంది, కాఫీ అనేది గింజల నుంచి వస్తుంది, అందుకే తేయాకు అని అంటారు తెలుగులో.
సో సెకండ్ హైయెస్ట్ టీ ఎక్స్పోర్టర్ ఇండియా హిస్టరీలోనే, అంటే ఇప్పటి వరకు హిస్టారికల్గా మనం చేసింది అయితే 256 మిలియన్ కిలోలు చేసాం 2018 సంవత్సరంలో. అలాగే టార్గెట్ ఇప్పుడు ఏంటంటే 2030 కల్లా ఇది 300 అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. బట్ స్టిల్ వి విల్ బీ ఇన్ సెకండ్ స్టేజ్. ఈ టీ ఎక్స్పోర్ట్స్ కారణంగా, అంటే కేవలం ఈ టీ పొడి ఏదైతే ఉందో లేదా ఆకులు అనుకోండి, వాట్ ఎవర్ రా మెటీరియల్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, దీని ఎక్స్పోర్ట్స్ కారణంగా భారతదేశానికి వచ్చినటువంటి డబ్బులు 7,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. ప్రీవియస్ ఎక్స్పోర్ట్స్ మనం కనుక చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 200 to 225 ఉండేది. 2018లోనే చాలా అధికంగా పంటలు రావడం వల్ల ఆ సమయంలో 256 మిలియన్ కిలోలు అనేటటువంటి మనం ఎక్స్పోర్ట్ చేసాం. మీ అందరికీ తెలుసు టీ ప్లాంటేషన్స్ అసలు భారతదేశంలో లేవు. బ్రిటిషర్స్ రాకముందు ఈ దేశంలో టీ కాఫీలు ఎవడు తాగేవాడు కాదు, మజ్జిగ తాగేవాళ్ళు, లేదని అనుకుంటే ఇంకా వేరే వేరే ఉండేవి, అవి తాగేటోళ్ళు. బట్ ఈ టీ కాఫీ అనేటటువంటి సాంప్రదాయం కొంతలో కొంత మనకి చైనా నుంచి వచ్చేది. కానీ ఆ చైనా నుంచి వచ్చేటటువంటి టీ అంతా కూడా దట్ వాజ్ గ్రీన్ టీ. చైనాలో ఎవరు కూడా టీ అంటే పాలల్లో కలుపుకొని తాగరు. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రివలెంట్ ఇన్ యూరోప్లో మాత్రమే అలా తాగుతారు. అదే మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే కాఫీ తాగుతారు, బట్ కాఫీలో నెయ్యి వేసుకొని తాగుతారు. అది చాలామంది ఇక్కడ చాలా విచిత్రంగా చూస్తున్నారు. దాన్ని ఏదో బటన్ కాఫీ అండ్ సంథింగ్ ఏదో పిలుస్తారు, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. అయితే టీకి సంబంధించి మన దేశంలో ప్లాంటేషన్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టడానికి గల కారణం, భారతదేశంలో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అప్పట్లో, వాణిజ్యపరంగా వ్యవసాయం చేయడం. అందులోనే భాగంగా మనకి అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు అనేటటువంటి ఉండడం, మౌంటైనస్ ఏరియాస్, ఆ ప్రాంతాల్లోనే మనకి టీ కాఫీ అనేటటువంటిది పండుతుంది. సో దాని కారణంగా మనకి ఈ ప్లాంటేషన్ క్రాప్స్ అనేటటువంటి వాటిని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ వాజ్ ద బేసిక్ రీజన్ భారతదేశంలో టీ అండ్ కాఫీ అనేవి ఎంటర్ అయ్యాయి. సో అప్పటి నుంచి మనం దీన్ని చేస్తున్నాం. ఈవెన్ మన డైలీ లైఫ్స్లో కూడా భాగంగా తీసుకున్నాం. ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఈజ్ టీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఈ టీకి సంబంధించే ఇండియాలో మనకి ఇప్పుడు ఇండియాలోనే కాకుండా కన్సంప్షన్ వేరే దేశాలకు కూడా పంపిస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనకి ఈ టాపిక్ వచ్చిందనమాట. సో కీ ఫ్యాక్టర్స్, ఈ గ్రోత్ రావడానికి గల రీజన్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ చాలా సపోర్టివ్గా ఉన్నాయి. అంటే ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఎక్స్పోర్ట్ పాలసీస్, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో టీని అద్భుతంగా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి విధానాలు తీసుకొచ్చాయి. ఎందుకంటే అందులో మనకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. అలాగే స్పెషల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఆర్థోడాక్స్ టీ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడానికి కూడా. సో అందులో భాగంగా కూడా మనకి చాలా బెటర్గా ఇది నడుస్తుంది. అలాగే ఆర్థోడాక్స్ టీ డిమాండ్, అంటే ఆర్థోడాక్స్ టీ సెగ్మెంట్ కీ ప్లేయర్ అయింది ఇక్కడ. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. ఆర్థోడాక్స్ టీ సెగ్మెంట్ అంటే మనకి పాతకాలంలో ఏ రకమైనటువంటి టీ తాగుతున్నారో దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంది. ఇప్పటికే చూడండి, మనం ఎప్పుడో నా చిన్నప్పుడు ఉంది 3 రోజెస్, ఇప్పటికీ అదే నడుస్తుంది, దాన్ని ఇంకా బీట్ చేయలేదు ఎవరు. సో కాబట్టి ఈ ఆర్థోడాక్స్ విధానాలలో పాతకాలపు పద్ధతిలో పండించిన టీనే టేస్టీగా ఉంటుందేమో బహుశా. బట్ ఐ డోంట్ డ్రింక్ టీ రెగ్యులర్లీ, సో కాబట్టి ఐ డోంట్ నో, మీరు చెప్పండి. సో కాబట్టి ఆర్థోడాక్స్ టీ సెగ్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. దీని నుంచి మనకు వచ్చేటటువంటి ప్రొడక్షన్ కారణంగానే ఇంత అద్భుతమైన ఎక్స్పోర్ట్స్ వచ్చాయి. అలాగే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది. టీని అద్భుతంగా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి మంచి ధరలు ఇప్పిస్తోంది, ఇన్సెంటివ్లు కల్పిస్తోంది. దీంతో పాటుగా ఎక్స్పోర్ట్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి కాంపిటేటివ్నెస్ ఉంది. ఇందులో భాగంగానే ఎక్స్పోర్ట్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మనకి చాలా అద్భుతమైన టీ ఎక్స్పోర్ట్స్ వచ్చాయి. అలాగే మనకి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చూస్తే దాదాపుగా మన దేశంలో 1400 మిలియన్ కేజీల టీ ఉత్పత్తి అవుతుంది సంవత్సరానికి. ఇందులో మన వాళ్ళు 1200 మిలియన్ కిలోల టీ తాగేస్తాం మనమే. డొమెస్టిక్ కన్సంప్షన్ టీకి చాలా హైయెస్ట్. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పొద్దున్నే అసలు టీ పడింది మనకి పని అవ్వదు. ఆడవాళ్ళకి పొద్దున్నే టీ పడవాలి, చాలామంది మగవాళ్ళకి ఈవినింగ్కి ఇంకొకటి పడాలి. సో కాబట్టి ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈ ఇండస్ట్రీలో. వన్స్ అపాన్ ఏ టైమ్ టీ కాఫీలు అనేవి చాలా ట్యాబుగా ఉండేవి, బట్ టుడే టీ అండ్ కాఫీ బికెమ్ వెరీ నార్మల్ అండ్ వెరీ కామన్. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇంకా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటుంది. ముఖ్యంగా భారతదేశంలో క్వాలిటీ అనేది ఒక కన్సర్న్ కూడా. అంటే కంపెనీస్ చాలా అద్భుతంగా వస్తున్నాయి, బట్ ఇంకా మనం కనుక బెటర్ క్వాలిటీ టీస్ని వీటిని కనుక ఇవ్వగలిగితే హైయెస్ట్ ప్రైస్ అనేటటువంటిది కూడా మనకు వస్తుంది. ఎందుకంటే చాలా దేశాల్లో ఈ టీ పండదు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఉన్నదనుకోండి, అక్కడ మీరు టీ విపరీతంగా పండించాలని అనుకుంటే మౌంటైనస్ ఏరియాస్లో అంత ఈజీ కాదు. సో కొంచెం కష్టం. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో మీరు సింగపూర్లో టీ పండించాలి, పండదు అక్కడ టీ. సో టీ కొన్ని చోట్లే పండుతుంది, మౌంటైనస్ ఏరియాస్ కొంచెం చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలి, ఇలా అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ భారతదేశానికి ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ మనం క్వాలిటీ కరెక్ట్ తీసుకురాగలిగితే వీ కెన్ ఫెచ్ మోర్ హయ్యర్ ప్రైస్. సో దానికి సంబంధించి మన తాలూకా టీ ఎక్స్పోర్ట్స్ 2023లో 231 మిలియన్ టన్నులు ఉంటే గ్లోబల్ ర్యాంక్ అప్పుడు 3rd ఉంది, ఇప్పుడు 2ndకి వచ్చాం. సో నౌ వీ హ్యావ్ క్రాస్డ్ శ్రీలంక.
థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది చైల్డ్ మోర్టాలిటీ రేట్ మీద. అంటే చిన్నపిల్లలు సాధారణంగా చనిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. 1 year లోపు చనిపోయే వాళ్ళు ఉంటారు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటాం దాన్ని. అలాగే 5 years లోపు చనిపోయేటటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండర్ 5 years అని అంటాం. సో చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ టైటిల్ లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ అని వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ దీన్ని రిలీజ్ చేసింది. ఇండియా చాలా అద్భుతంగా ఎగ్జాంపులర్ పర్ఫార్మెన్స్ చేసింది చైల్డ్ మోర్టాలిటీని తగ్గించడంలో అని వీళ్ళు చెప్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ చిన్నపిల్లలు ఎవరైతే చనిపోయేటటువంటి వాళ్ళు ఉంటారో, అంటే చిన్న చిన్న కారణాల వల్ల చనిపోతూ ఉంటారు, దీన్ని ప్రివెంట్ కూడా చేయగలం. సో ఇట్లాంటి ప్రివెంషన్ లాంటివి చేసి మంచి మంచి టీకాలు అందించి పిల్లలు చనిపోయేటటువంటి నెంబర్ని తగ్గించింది భారతదేశం. అండర్ 5 మోర్టాలిటీని 70% తగ్గించింది. అంటే గతంలో 100 మంది చనిపోతూ ఉంటే ఇప్పుడు 30 మందే చనిపోతున్నారు. అది కూడా తగ్గించాలి, బట్ స్టిల్ ఇండియా లాంటి పెద్ద దేశానికి ఖచ్చితంగా ఇది చాలా కమెండబుల్. అలాగే నియోనాటల్ మోర్టాలిటీ రేట్, అంటే అప్పుడే పుట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు చనిపోయే సంఖ్య 61%కి తగ్గిందట. సో ఇట్ ఈస్ వెరీ కమెండబుల్ థింగ్. సో దీనికి గల కారణాలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావడం ఒకటి, కాంప్రహెన్సివ్ డెలివరీ కేర్ అంటే ఫ్రీ డెలివరీస్ని అందిస్తున్నాం మనము. గర్భస్థ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళని ఫ్రీగా హాస్పిటల్స్లో డెలివరీ ఇస్తున్నాము, ఫ్రీగా ఈ సెక్షన్ సర్జరీస్ చేస్తున్నారు, నార్మల్ ఆపరేషన్స్ చేసి తక్కువ కాస్ట్లో. మన తమిళనాడు లాంటివి అయితే 100% సాధించారు. ఇంకా నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ కొన్ని విలేజెస్లో నార్మల్గా డెలివరీ ఇళ్లలో చేస్తున్నారు, బట్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ మనకి డెలివరీ అనేటటువంటిది ఇళ్లలో జరగకుండా హాస్పిటల్స్లోనే జరుగుతున్నాయి. అలాగే మెటర్నల్ సర్వీసెస్ కూడా ఎస్పెషల్లీ ఇన్ ద హాస్పిటల్స్ మెటర్నల్ వెయిటింగ్ హోమ్స్ బాగా పెరిగాయి, హెల్త్ వింగ్స్ వచ్చాయి, అలాగే మంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో స్కాన్ చేసి ఎప్పుడు కరెక్ట్గా డెలివరీ అవుతుందని డేట్ ఇచ్చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ద టెక్నాలజీ ఈజ్ గుడ్. భారతదేశంలో హెల్త్ సెక్టర్ కూడా కొంతలో కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ కారణంగా మనకి చనిపోయేటటువంటి పిల్లల సంఖ్య తగ్గుతుంది. మీరు చూడండి, టెక్నాలజీని ఎప్పుడు మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడకూడదు. దెర్ ఈస్ ఎ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. చిన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే చనిపోయే సందర్భాలు ఎక్కువ. ఈరోజు బిడ్డ అడ్డం తిరిగినా ఇంకొకలాగున్నా ఏముంది, సెక్షన్ చేస్తున్నారు, 5 నిమిషాల్లో బిడ్డను బయట తీస్తున్నారు, మళ్ళీ స్టిచెస్ వేస్తున్నారు. ఆడవాళ్ళు కొంచెం బలంగా ఉన్న వాళ్ళు అయితే 10 రోజుల్లోనే లేచి నడిచేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద న్యూ టెక్నాలజీ. సో సమ్టైమ్స్ టెక్నాలజీ సేవ్స్ అస్ ఆల్సో, సమ్టైమ్స్ కాదు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టెక్నాలజీ సేవ్స్ అస్. సో కాబట్టి స్కిల్డ్ బర్త్ అటెండెన్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రైన్డ్ అయినటువంటి మిడ్ వైఫ్స్, నర్సెస్, హాస్పిటల్స్, డాక్టర్స్, ఎవ్రీ వన్ ఈజ్ అవైలబుల్. సో అలాగే గ్లోబల్ రికమెండేషన్స్ కూడా మనకు ఉన్నాయి టు రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి ఎక్కడైతే వల్నరబుల్ పాపులేషన్, ముఖ్యంగా ఎస్టీ పాపులేటెడ్ ఏరియాస్లో ఈ యొక్క వల్నరబిలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి, ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్స్ చాలా దూరంగా ఉంటాయి. సో టు బ్రింగ్ దెమ్ టు టు ద హాస్పిటల్ ఫ్రమ్ ఏ ఫార్ డిస్టెంట్ రిమోట్ విలేజెస్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. అలాగే డేటా డ్రివెన్ ఇంటర్వెన్షన్స్ అంటే సబ్నేషనల్ డేటా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకి కనుక మనం డేటాని సేకరించగలిగితే ఏ ఏ ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మనము ఈ డేటా డ్రివెన్ ఇంటర్వెన్షన్స్తో మనము వీటిని తగ్గించవచ్చు. అలాగే ఏజ్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ అండ్ బెటర్ డేటా అవైలబిలిటీ, ఏజ్ ప్రకారం కూడా మనకి డేటా ఉండాలి. చూడండి, కాస్త ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటే డెలివరీ కొంచెం కష్టం అవుతుంది, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు డెలివరీ కొంచెం ఈజీ అవుతుంది. అలాగే ఈ డేటా స్పెసిఫిక్ అనేటటువంటిది ఉండగలిగితే దీన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్స్లో ఇంకా ఇన్నోవేషన్స్ చేసి ఇంకా పిల్లల్ని కాపాడవచ్చు. అలాగే ఇండియా ఇనిషియేటివ్స్ కనుక మనం చూస్తే దీనికి సంబంధించి ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, క్వాలిటీ యాంటీనాటల్ కేర్ ఇవ్వడానికి, ముఖ్యంగా ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ జననీ సురక్ష యోజన, క్యాష్ అసిస్టెన్స్ ఇస్తారు. ఎవరైతే హాస్పిటల్స్కి వచ్చి వైద్యం చేయించుకున్నారో 5,000 రూపాయలు ఎంతో ఇస్తున్నారు. అలాగే మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ మా ప్రోగ్రామ్ అని చెప్పి బెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, అంటే తల్లిపాలు కనీసం 6 నెలల వరకు పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా పిల్లలకి అది చాలా పనికొస్తుంది. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అంటే అందరికీ కూడా టీకాలు వేయాలి. సో చాలా వరకు ఈ టీకాల ప్రోగ్రామ్ నడుస్తుంది మనకి. దీనికి సంబంధించే ఇంద్రాధనుష్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇంకా ఫోర్త్ టాపిక్ వచ్చేసి సాగర్మాల ప్రోగ్రామ్. 10 years అయింది ఇప్పటికి పెట్టి. సాగర్మాల అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడం అనమాట. 2015లో తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాళ్ళు. ఇదేంటంటే భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడానికి భారతదేశానికి ఉన్న 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ని, అలాగే ఇంకా 14,500 కిలోమీటర్ల వాటర్ వేస్ని యూజ్ చేసుకోవడం. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో రీసెంట్ డేటా ప్రకారం ఇది 7,500 కాదు 11,000 కిలోమీటర్ల పై చిలుకని ఒక కొత్త మెజర్మెంట్స్ వచ్చాయి. సో నోట్ ఇట్ డౌన్. అయితే ఇది బేసికల్గా ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్. సాధారణంగా ట్రాన్స్పోర్టేషన్
రవాణాకు సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించాలి డొమెస్టిక్గా. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కార్గో తాలూకా కాస్ట్లు ఎక్కువగా ఉంటున్నాయి, దీన్ని కూడా మనం తగ్గించాలి. దీంతోపాటు గవర్నమెంట్ ఈ నేషనల్ సాగర్మాల ఎపెక్స్ కమిటీ అని ఒకటి పెట్టింది. ఇదేంటి? ఈ ఎపెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సాగర్మాల అనేటటువంటి ప్రోగ్రాం నడుస్తుంది. అలాగే 5 పిల్లర్స్ అండ్ 24 కేటగిరీస్గా దీన్ని విభజించారు. మొత్తంగా డెవలప్మెంట్ చేస్తూ ఈ సాగర్మాల అనేటటువంటి ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో భారతదేశానికి ఉన్నటువంటి పోర్ట్ ఏరియాస్ అన్నింటినీ డెవలప్ చేయాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అక్కడ మీకు సాగర్మాల 2.0 కూడా తీసుకొచ్చారు. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ చేయాలి, షిప్స్కి రిపేర్ చేయాలి, రీసైక్లింగ్ చేయాలి. ఉన్నటువంటి పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా మన దేశంలో ముంబై అలాగే చెన్నై ఈ 2 పోర్ట్లే కలిసి 70% ఆఫ్ ద ట్రేడ్ని చేసేస్తూ ఉంటాయి. మరి మిగతా పోర్ట్లన్నీ కలిపి కేవలం 30% చేస్తూ ఉంటాయి. మొత్తంగా మేజర్ పోర్ట్స్ 14 ఎన్నో ఉన్నాయి మనకి. సో ఇంకా డెవలప్ కనుక చేస్తే మిగతా పోర్ట్స్ కూడా ఈ పర్టికులర్ ఈ ప్రెషర్ని ట్రాఫిక్ని తగ్గిస్తాయి. సో ఆ రకంగా పోర్ట్ డెవలప్మెంట్ చేయాలి, మోడర్నైజేషన్. ఇందులో కీ అచీవ్మెంట్స్ ఏం చేశారంటే 141,000 కోట్లతో 272 ప్రాజెక్టులు ఇప్పటికే కంప్లీట్ చేశారు. 9 ఇండియన్ పోర్ట్లు టాప్ 100 వరల్డ్లో టాప్ 100లో ఉన్నాయి. వైజాగ్ పోర్ట్ అయితే టాప్ 20 గ్లోబల్ కంటైనర్ పోర్ట్స్లో ఉంది బికాస్ ఆఫ్ ద కంటైనర్ బెల్ట్ ఇన్ వైజాగ్. సాగర్మాల స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ ఉంది. S2 I2 ఎగ్జామినేషన్లో ఇది ఖచ్చితంగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ ఇన్ యూపీఎస్సీ ఇది మ్యారిటైమ్ ఇన్నోవేషన్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మ్యారిటైమ్ ఇన్నోవేషన్ ఇన్ ద సెన్స్ సముద్ర మార్గాలకు సంబంధించి ఏవైనా మన కొత్త ఆలోచనలు. అలాగే కోస్టల్ షిప్పింగ్ గ్రోత్లో కోస్టల్ షిప్పింగ్లో 180% రైజ్ ఉంది లాస్ట్ 10 ఇయర్స్లో. ఎందుకు అంటే కాస్ట్లు తగ్గడం, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గడం. సో దాని కారణంగా అని చెప్తోంది గవర్నమెంట్. అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్లో 700% కార్గో మూవ్మెంట్ పెరిగింది. దీనివల్ల రోడ్లు వీటి మీద మనకు వచ్చేటటువంటి రైల్వేస్ అండ్ రోడ్ మీద ఉండేటటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. భారతదేశానికి అద్భుతమైనటువంటి వాటర్ వేస్ ఛానల్స్ ఉన్నాయి, సముద్ర మార్గాలు, నదులు కూడా. మనం సరిగ్గా వాడుకోవట్లేదు అంతే. సో జియా మిషన్ ఇది ఒకటి ఉంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే దీని పేరు గ్లోబల్ ఆస్ట్రోనామిక్ ఇన్ఫర్మోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి వింతలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పాలపుంతలు, వీటిని 3Dలో ఫోటో తీయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 3D మ్యాపింగ్. బేసికల్గా ఇండియా మ్యాప్ గురించి తెలుసు, వరల్డ్ మ్యాప్ గురించి తెలుసు. మిల్కీ వే గురించి మ్యాపింగ్ తెలుసా మీకు? తెలీదు. అంటే ఇలా ఉంటుంది మన పాలపుంత. ఈ మధ్యలో ఒక పెద్ద నక్షత్రం ఉంటుంది. ఇక్కడ చాలా నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడెక్కడో ఉన్నాడు సూర్యుడు. సూర్యుడి చుట్టూ మన గ్రహాలు ఉన్నాయి. అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటేనే ఎన్నో వేల కాంతి సంవత్సరాలు పడుతుంది. కానీ ఇలాంటి మిల్కీ వేస్ కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి మనకి దగ్గరలో. మన దగ్గరలో ఉన్నటువంటి గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. దాని దగ్గరికి వెళ్ళాలంటే అసలు వెళ్ళలేము. మీరు అసలు ఆలోచించకండి. కాంతి వేగంతో ప్రయాణించాలి. కాంతి వేగం కాదు కదా, కాంతిలో 10వ వేగం కూడా లేదు మనకి ఇప్పుడు. సో కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది కదా, సమ్వేర్ అరౌండ్ 3 lakh kilometers మనం చదువుకుంటాం చిన్నప్పుడు. సో అంత వేగంతో ప్రయాణిస్తే సాధ్యం. అంత వేగంతో ప్రయాణించే అంత ఫ్యూయల్ ఉండదు, అంత వేగంతో ప్రయాణించలేము కూడా. కానీ వీటిని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ పనికొస్తుంది. మన దగ్గరలో ఉన్నటువంటి స్టార్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి ఇప్పటికి లెక్క పెట్టారు 4.5 light years పడుతుందంట. అది మొత్తంగా చూస్తే 300-3000 సంవత్సరాల్లో పడుతుంది మనం ఇప్పుడున్న టెక్నాలజీతో. బట్ వీటిని మనం అర్థం చేసుకుంటే ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించే లాంగ్రేజ్ పాయింట్ L2, దీనికి ఇక్కడ ఎర్త్ అండ్ సన్కి మధ్య ఒక డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయో అక్కడ ఈ లాంగ్రేజ్ పాయింట్స్ దగ్గర వీటిని పెట్టి 3D మ్యాపింగ్ చేస్తున్నారు. సో ఈ లాంగ్రేజ్ పాయింట్స్ గురించి నేను గతంలో చెప్పాను. ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయో ఆ ఈక్వల్ అయినటువంటి గ్రావిటేషనల్ ఫోర్సెస్ని లాంగ్రేజ్ పాయింట్స్ అని అంటారు. అలాగే ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రిసైజ్ పొజిషన్, మెజర్మెంట్ ఆఫ్ పొజిషన్, మూమెంట్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. అంటే ఈ మొత్తం మనకి కనిపించదగ్గ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు అవి కరెక్ట్గా ఎక్కడున్నాయి, వాటి పొజిషన్ ఏంటి, ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాయి, ఇది చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ యొక్క మిషన్ని షట్ డౌన్ చేసింది. దాని లైఫ్ టైం అయిపోయింది అంతే. లాస్ట్ టాపిక్ గ్రీన్ గ్రాబింగ్, అస్సాం సోలార్ పార్క్. బేసికల్గా మనకి ఏంటంటే భారతదేశంలో మనం ఎంత అద్భుతమైన చట్టాన్ని తీసుకురావనండి, దానికి ఎక్కడో చోట తూట్లు పొడిచేటటువంటి ఒక లూప్ హోల్ని ఎతుకుతారు ఇండియా వాళ్ళు. అది ఇండియా వాళ్ళ గొప్పతనం. అంటే సోలార్ పార్క్లు వీటి పేరుతో భూమిని లాక్కుంటున్నారు. దాని పేరే గ్రీన్ గ్రాబింగ్. అంటే ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ పేరుతో
ల్యాండ్ని సొంతం చేసుకుంటున్నారు ఇల్లీగల్గా, దాన్ని గ్రీన్ గ్రాబింగ్ అని అంటారు. అంటే ఒక ల్యాండ్ని కానీ వనరులను కానీ ఎన్వైర్మెంటల్ గోల్స్ అంటే పర్యావరణం పేరు చెప్పి దాన్ని ఆక్రమించుకోవడానికి గ్రీన్ గ్రాబింగ్ అంటారు. ఇది ప్రభుత్వం చేసినా కూడా గ్రీన్ గ్రాబింగే. అయితే ఇందులో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్. కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, బయోడైవర్సిటీ రిజర్వ్స్ అంటే జీవవైవిధ్యానికి సంబంధించిన బయోడైవర్సిటీ నేషనల్ పార్క్స్ ఇట్లాంటివి పెట్టడం, లేదా చెట్లు పెంచుతాం, అడవులను పెంచుతాం, ఇట్లాంటి పేర్లతో అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకుంటున్నారు. దీనివల్ల అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ డిస్ప్లేస్ అవుతున్నారు, చాలామంది జీవనాధారాలు పోతున్నాయి, ఫుడ్ సెక్యూరిటీ కూడా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పొలం ఉందనుకోండి, ఇక్కడ మేము సోలార్ పార్క్ పెడతామని వీడిని తీసేస్తున్నారు ఇక్కడ నుంచి, వాడి పొలం పోతాం. సో దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ గ్రాబింగ్. అలాగే అక్కడ లోకల్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఎక్కడైతే ఆ అగ్రికల్చర్ బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తాయి ఇవన్నీ కూడా పోతున్నాయి. సో ఇవి పోకుండా గ్రీన్ గ్రాబింగ్ చేయాలి. సోలార్ పార్క్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో, ఎందుకు పనికిరానటువంటి భూముల్లో పెట్టాలి సోలార్ పార్క్. అమెరికా వాళ్ళు చేస్తున్నారు, డెజర్ట్ ఏరియాస్లో పెడుతున్నారు. సో కాబట్టి అట్లా ఉంటుంది. సో దీనికి సంబంధించి అస్సాం సోలార్ పార్క్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ చేసిన దాంట్లో ఇట్లానే చేశారు. లోకల్ కమ్యూనిటీస్ అక్కడ ల్యాండ్ అప్రోప్రియేషన్ అపోజ్ చేశారు. సో దీన్ని గ్రీన్ గ్రాబింగ్ అని అంటారు. ఎగ్జామినేషన్లో మనకి ఏం అడుగుతాడంటే ఈ గ్రీన్ గ్రాబింగ్ అంటే ఏంటని అడుగుతాడు. మీరు ఏదో అని అనుకుని ఏదో పెడతారు ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ ప్రాజెక్ట్స్ పేరిట ల్యాండ్ని ఆక్రమించడానికి గ్రీన్ గ్రాబింగ్ అని అంటారు. సో థ్యాంక్ యూ.